ఎరక్కపోయి కేటీఆర్ ఇరుక్కున్నారా? అమెరికాలో కేటీఆర్ తీసిన ర్యాలీ, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కేటీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. డల్లాస్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు రెండు కాదని, డల్లాస్ పురం మరొకటి ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా డల్లాస్ దగ్గరలో ఉన్న గుంటూరు అనే ప్రాంతం కూడా గుంటూరుగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అయితే ఈ వ్యాఖ్యలు అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని అక్కడ స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అమెరికా ప్రభుత్వం కనుక ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంటే కేటీఆర్ పై తప్పకుండా కేసు నమోదయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బయట వ్యక్తి అమెరికాలోకి వచ్చి ఇక్కడ రెండు రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలుగా ఏర్పడతాయని చెప్పడం అక్కడ స్థానిక ప్రజలను కూడా కొంచెం కలిసివేసినట్టుగా అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. అయితే కేటీఆర్ గతంలో కూడా అమెరికాలో పనిచేశారు, అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా పనిచేశారు. అయితే అమెరికా చట్టాలు కేటీఆర్కు బాగా తెలుసు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదని తెలుసు. అట్లా కాకుండా ఎవరు ఏది చెప్తే అది మాట్లాడడం సరైన పద్ధతి కాదు, జాగ్రత్తగా ఉండాలని కూడా అక్కడ న్యాయ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అమెరికా ప్రభుత్వం కనుక దీన్ని సీరియస్గా తీసుకుంటే కేటీఆర్ పైన కేసు నమోదు చేసి కేటీఆర్ వీసాను కూడా రద్దు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ అట్లాగే ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ వివిధ దేశాలు తిరుగుతూ అట్లాగే అమెరికాలో కూడా పర్యటించి అక్కడున్న ఇంటర్నేషనల్ కంపెనీలతో, అక్కడున్న సీఈఓలతో మాట్లాడి, అక్కడున్న ప్రతినిధులతో మాట్లాడి హైదరాబాద్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా చాలా కృషి చేశారు. అయితే అమెరికాలో పనిచేసిన వ్యక్తి ఇక్కడున్న కొన్ని కంపెనీలను కూడా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి ఆహ్వానించిన వ్యక్తి, ఇక్కడున్న చట్టాలు కూడా తెలుసు ఆయనకు. ఆయన తెలిసి మాట్లాడారా లేకుంటే ఎవరో చెప్తే ఈ విధంగా మాట్లాడారా అనే విషయం కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి చట్టాలను గౌరవించాలని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక అంటే అమెరికా ప్రభుత్వం కనుక సీరియస్గా తీసుకుంటే కేటీఆర్ పైన కేసు నమోదయ్యే అవకాశం తప్పకుండా ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.